ప్రభాస్ కలెక్షన్ ఫైటింగ్ కానీ ప్రభాస్ కలెక్షన్ కొట్టాలన్న ప్రభాసే, దాన్ని తిరిగి రాయాలి కూడా ప్రభాసే. సూపర్ ఫస్ట్ హాఫ్ కదా, ఇంకా ఉంది సినిమా, చూసిన తర్వాత చెప్తాం మిగతావి. సూపర్ హిట్ మూవీ, సూపర్ హిట్ అన్న సూపర్ అన్న ప్రభాస్ ఫైట్ అవుట్ ఉందన్న, అది రెచ్చిపోద్దన్న, హైలైట్ వేరే లెవెల్. ప్రభాస్ ఫైట్ అన్న, దీంట్లో ప్రభాస్ ఫైట్ అవుట్ ఉందన్న, ఒక అర్ధగంట పోర వస్తుంది అన్న. సూపర్ హిట్ అన్న, ఫైట్ అయితే ఫైట్ వేరే లెవెల్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫుల్ హిట్ అన్న, నెక్స్ట్ లెవెల్ అన్న. మైండ్ బ్లాక్ అసలు. కొన్ని కథలు చూస్తే భయం అవుతుంది, కొన్ని కథలు వింటే భయం అవుతుంది. సలార్ సినిమా చూడకపోతే జీవితం వ్యర్థం అవుతుంది. అదే సూపర్ సినిమా అన్న, నో డౌట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కేజీఎఫ్ కంటే ఎక్కువ ఉంది అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు ఎక్సలెంట్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ పై హైలైట్ అవుతుంది. ఇంటర్వెల్ అయితే అసలు అయితే ఇదిగా తీసిన అసలు. ప్రశాంత్ థ్యాంక్ యూ ప్రభాస్ అన్న, థ్యాంక్ యూ అభిమానులకు ఫుల్ మీల్స్. చాలా మంది అందరు కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 చాలా హిట్ అయింది అనుకుంటారు, కానీ నిజంగా చెప్తున్నా ఫైట్స్ చాలా బాగున్నాయి. అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఫైట్స్ అంటేనే ప్రభాస్ అంటేనే ఫైట్స్, కానీ కేజీఎఫ్ 1, 2 మర్చిపోవాల్సిందే. ప్రభాస్ మళ్ళీ వచ్చేసిండు ఈ సినిమాలో ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ప్రశాంత్ నీల్కి ఇది మళ్ళీ ఒక పాన్ ఇండియా ప్రభాస్ గారికి ఇది చాలా పెద్ద హిట్గా నిలబడుతుంది. 100% ఇది కరెక్ట్. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది, ఇప్పుడు సెకండ్ హాఫ్ మళ్ళీ చూడాలి. చాలా అదృష్టం భావిస్తున్నాం. అది కూడా మేము మిడ్ నైట్ షోలో మేము చాలా మంచిగా చూస్తున్నాం, చాలా సంతోషం ఉన్నాం. థ్యాంక్ యూ. సూపర్ ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది మొదలు సినిమా. సెకండ్ హాఫ్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. ఇది ఊహించడానికి చాలా సూపర్ ఉంది అనేది, చాలా సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చాలా గ్రేట్. అది సెకండ్ హాఫ్లో ఇప్పుడు చూపెడతారు ఇక సినిమా అనేది ఇప్పుడు సెకండ్ హాఫ్లో చూపెడతారు. డాడీలాకి డాడీ ప్రభాస్ అన్న పెట్టాడు, డాడీలాకి డాడీ ప్రభాస్ అన్న పెట్టాడు, అంతే. క్లోజ్. ఒకటే ఫైట్ అయితే చీని గుట్లు వేసిండు మళ్ళా. డైలాగా డాడీలాకి డాడీ ప్రభాస్ అన్న పెట్టాడు, అది కూడా అదే డాడీ. జగదేవ్ బాబు పక్కపంటి అది నేను ఉన్నానా లేదా చూసుకుంటానికి వచ్చాను. నేను ఉన్నానా, నాకు కూడా గౌరవం ఉంది. చాలా బాగుంది, అది ఒక రేంజ్ లో ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. అరిచి సూపర్ ఉంది, చాలా బాగా చేశాడు. నిజంగా చాలా బాగుంది. ప్రభాస్ అన్నకి ఎరైనా అవుతాం, సరైన అవుతాం. బాహుబలి రికార్డ్, దంగల్ రికార్డ్ అన్ని పోయినాయి. ఇప్పుడు ఓన్లీ సలార్ బ్లాక్ అయిపోయింది. 300 కోట్లు 4,000 కోట్లు వస్తాయి సినిమాకి. మాత్రం వేరే లెవెల్ బ్రో. ఎఫెక్ట్స్ అసలు చెప్పలేదు, వేరే అంటే వేరే లెవెల్. వేరే ఇంట్రెస్ట్. డార్లింగ్ బ్యాక్ వచ్చిండు, వచ్చిందంటే ప్రభాస్ అన్న వచ్చిండు. అన్ని డేస్ బ్లాక్ బస్టర్ పక్కా కొడతా చూడు. డార్లింగ్ సూపర్ ఎలివేషన్, ఒక్కొక్క ఎలివేషన్ గూప్ బంప్స్ వస్తున్నాయి, గూప్ బంప్స్. సూపర్ ఉంది సినిమా అయితే, చూస్తుంటే మళ్ళా చూడబోతుంది. ఆట 6 ఏళ్ల తర్వాత సాలిడ్ హిట్ పడ్డది అంతే. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉందన్న? ప్రభాస్ యాక్టింగ్ నేను ఇంకో వేసుకొచ్చిన, అది దింపేసి అవతల పడేసినా. లిటరల్లీ బట్టలు దింపుకున్నా, నిజంగా జోక్ కూడా కాదు, దింపేసిన ఒడి అంతే. బట్టలు దింపుకున్నా. భయ్యా మూవీ ఎలా ఉంది? స్టోరీ ఇంకా ఉంది, గట్టిగా ఉంది.
చెప్తే ఏమొద్దు. ప్రభాస్ కటౌట్ అయితే మాత్రం ఇలా తీసిండు, నాకైతే నచ్చింది. ఎవరికి నచ్చినా నచ్చపోయినా ఐ డోంట్ కేర్. అది ప్రభాస్ యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ కానీ, కటౌట్ కాస్ట్యూమ్స్ కానీ గుద్దాలు కొన్ని అంతే. లేదు ఇక్కడ చేయదగింది, ఓపిక లేదు మాట్లాడడానికి. వాటర్ అయితే బ్లాక్ బస్టర్ మూవీ వరల్డ్ వైడ్ ఎరిపెక్కిపోయింది ఇక్కడ. సలార్ 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 2000 కోట్లు ఇండియన్ సినిమా సినిమా. ప్రభాస్ కటౌట్ ఇవాళ వాడింది ప్రభాస్. హ్యాండ్స్ ఆఫ్ టు ప్రశాంత్ నీల్, హ్యాండ్స్ ఆఫ్ సార్. బీజిఎం అన్న ఎక్స్ట్రాడినరీ భయ్య. సినిమా ప్రతి ఒక్క మీడియా వాళ్ళు అన్న వాళ్ళకి అందరికి చెప్తున్నా, తప్పుడు రివ్యూలు రాయొద్దన్న. సినిమా చూసి చెప్తున్నా, ఇప్పుడు ఒకటేళ్ళకి సినిమా చూసి చెప్తున్నా, తప్పుడు రివ్యూలు రాయకుండా ప్లీజ్. హంబుల్ రిక్వెస్ట్, ఇప్పటి వరకు ప్రభాస్ కోసం ఏ నా కొడుకు ఎవరైనా తప్పు రివ్యూ రాసినా అన్న ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ అన్న. ప్రభాస్ ఈజ్ అ వరల్డ్ వైడ్ కంటెంట్ హీరో, కటౌట్ హీరో, కటౌట్ భయ్య. ఆ హీరో కటౌట్ ప్రతి పార్టీ కూడా మాలాగా ఎవరు ఆడలేదు. మన త్రిబుల్ ఆ తర్వాత మనకి ప్రభాస్ అన్నకి మనకు గట్టి చెప్పుకోవాల్సిన సినిమా ఏంటంటే సలార్. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ ఎవరైనా నిశాల్ ప్రశాంత్ నీల్ కానీ ఎవరైనా కానీ ప్రభాస్ అన్న కోసం అయితే గట్టి సినిమా చూడొచ్చు. ఎందుకంటే అసలు గట్టి కంబ్యాక్ అనుకోవచ్చు. మనం కొన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ 3-4 years అయిపోతుంది ప్రభాస్ అన్న గురించి మనం చెప్పుకోవడం కానీ, లేకపోతే మనం బయట చెప్పుకోవడానికి కానీ. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, రాటు దిగుతున్నారు అని చెప్పేసి అని. ఈ సలార్ అనేది మటుకు అందరికి ఒక నోట్లో రాటు పెడుతుంది. ఎంత గట్టిగా పెడుతుంది అంటే ఒక వారం తర్వాత మీకు కలెక్షన్స్ అర్థమవుతాయి.